దేవతలను మనం భక్తితో పిలుచుకుంటాం. కానీ కొన్ని శక్తులున్నాయి. వాటి పేరును పైకి పలకడానికి కూడా మన పెద్దవాళ్ళు భయపడేవారు. ఈ నేల మీద ఇప్పటికీ కొన్ని గ్రామాలున్నాయి. అక్కడ ఆమె పేరు పగటిపూట కూడా గట్టిగా అనరు. రాత్రి పడిన తర్వాత అయితే ఆ పేరు నోటి నుండి వెలువడితే వింటున్న వాళ్ళు చటుక్కున చేతులు జోడిస్తారు. ఎందుకంటే ఆ పేరు ఒక ప్రార్థన కాదు, అదొక ఆహ్వానం అని వాళ్ళ నమ్మకం. ఆమె కోపం ఎంత భయంకరమైనదంటే దేవతలే వణికిపోయారని, స్వయంగా శివుడు కూడా ఆ కోపానికి ఒక రూపం ఇవ్వలేక చేతులు ఎత్తేశాడని మన తాతల తాతలు చెవుల్లో చెప్పుకునేవారు. ఆమె పేరు ప్రత్యంగిర. ఈ కథ ఎక్కడ మొదలవుతుందో ఎవరికీ సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఇది పుస్తకాల్లో రాసిన కథ కాదు. ఇది తరం నుండి తరానికి, నోటి నుండి చెవికి దీపం ఆరిపోయే ముందు మాత్రమే చెప్పుకునే కథ. పల్లెల్లో ఒక పాత నమ్మకం ఉంది. సూర్యుడు అస్తమించాక కొన్ని విషయాలు మాట్లాడకూడదని, కొన్ని పేర్లు తలవకూడదని. ఎందుకంటే చీకటికి చెవులుంటాయని వాళ్ళు అనుకుంటారు. ఆ నమ్మకంలో అన్నిటికంటే లోతైనది ఈమె గురించి. ప్రతి ఊరి అంచున ఒక గుడి ఉంటుంది. మామూలు గుడి కాదు. పగటిపూట కూడా మనుషులు దాని వైపు చూడటానికి సందేహిస్తారు. రాత్రి అయితే ఆ దారి వైపు ఎవరు నడవరు. కానీ గ్రామస్తులు చెప్పే ఒక మాట ఉంది. అమావాస్య రాత్రి ఆ పాడుబడిన గుడిలో ఒక దీపం వెలుగుతుంది. ఎవరు వెలిగించరు, ఎవరు ఆర్పరు. ఆ దీపం అలాగే తెల్లారే వరకు మండుతూనే ఉంటుంది. ఎవరైనా ధైర్యం చేసి అది ఎవరు వెలిగిస్తారు అని అడిగితే ఊరి పెద్దవాళ్ళ ముఖం మారిపోతుంది. వాళ్ళు సమాధానం చెప్పరు. కేవలం దీపం వైపు తిరిగి రెండు చేతులు జోడిస్తారు. అదే ఈ కథ యొక్క మొదటి రహస్యం. ఆ దీపం మనిషి వెలిగించేది కాదు, అది ఆమె వెలిగించేదని వాళ్ళ విశ్వాసం. ఇంకొక మాట కూడా ఉంది. రాత్రి 12 దాటాక ఆ గుడి వైపు ఎవరైనా చూస్తే చీకటిలోంచి రెండు కళ్ళు తిరిగి వాళ్ళని చూస్తాయట. అవి మనిషి కళ్ళు కావు, మృగం కళ్ళు, సింహం కళ్ళు. కానీ ఆ చూపులో ఒక తల్లి చూసే మమకారం కూడా ఉంటుంది. ఇదంతా విన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, ఇంత భయం ఎందుకు అని. ఆ ప్రశ్నల సమాధానం ఈ యుగంలో దొరకదు. ఎందుకంటే ఆమె కథ మన కాలానిది కాదు. ఆ కథ సృష్టి ప్రారంభమైన ఆ తొలి చీకటిలో దాగి ఉంది. యుగాల కిందట ఈ త్రిలోకాలను ఒక రాక్షసుడు తన గుప్పెట్లో బంధించాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. తపస్సు చేసి ఏ ఆయుధంతోనూ, ఏ ప్రాణితోనూ పగలు కానీ రాత్రి కానీ, లోపల కానీ బయట కానీ తనకు మరణం రాకూడదన్న వరం పొందినవాడు. ఆ వరం బలంతో అతను తనను తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. కానీ అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు ఆ అహంకారాన్ని ఒప్పుకోలేదు. ఆ చిన్నారి హృదయం విష్ణువును మాత్రమే ఆరాధించింది. తండ్రి ఎన్ని విధాలుగా బెదిరించినా, శిక్షించినా, చంపడానికి ప్రయత్నించినా ప్రహ్లాదుని భక్తి చెక్కు చెదరలేదు. చివరికి ఆగ్రహంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభం వైపు చూపించి, ప్రహ్లాద, నీ దేవుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని వెటకారంగా అడిగాడు. ఆ మాట పూర్తవ్వకముందే ఆ స్తంభం భీకర శబ్దంతో పగిలింది. అందులోంచి ఆవిర్భవించిన రూపం చూసి త్రిలోకాలు స్తంభించిపోయాయి. సగం మనిషి, సగం సింహం, నరసింహుడు. ఆ రూపం పగలు కాదు, రాత్రి కాదు, ఆయుధం కాదు, ప్రాణి కాదు, లోపల కాదు, బయట కాదు. వరానికి అందని ఆ సంధిక్షణంలో ఆయన ఆ రాక్షసుని గోళ్లతో చీల్చి సంహరించాడు. ధర్మం గెలిచింది, అధర్మం నశించింది. కథ ఇక్కడ ముగియాలి, కానీ ముగియలేదు. రాక్షసుని రక్తం చూసిన ఆ ఉగ్రరూపం శాంతించలేదు. ఆయన కోపం ఒక సముద్రంలా పొంగింది. ఆ అలలు ఆగే సూచనే లేదు. శత్రువు చనిపోయాడు, కానీ సంహార తృష్ణ మాత్రం తీరలేదు. ప్రహ్లాదుడు ఆయన పాదాల చెంత మోకరిల్లి వేడుకున్నాడు. కోపం తగ్గలేదు. లక్ష్మీదేవి కన్నీళ్లతో ప్రార్థించింది. కోపం తగ్గలేదు. దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి స్తోత్రాలు పాడారు. అయినా కూడా ఆ కోపం ఏమాత్రం చల్లారలేదు. ఆయన ప్రతి గర్జనకు ఇంద్రుని సింహాసనం కంపించింది. బ్రహ్మదేవుడి తల వంగిపోయింది. దేవతలు తమ తమ ముల్లోకాల్లో దాక్కున్నారు. అప్పుడే ఒక చేదు సత్యం వాళ్లకు బోధపడింది.
ఈ కోపం ఇక రాక్షసుల మీద కాదు, ఇది దైవం యొక్క సొంత ఉగ్రత. మరియు దైవం యొక్క ఉగ్రతకు హద్దులు ఉండవు, దాన్ని ఏ శక్తి ఆపలేదు. ఈ సంహారం ఇలాగే కొనసాగితే రక్షించబడ్డ ఈ సృష్టి మొత్తం బూడిద కావడం ఖాయం. ఒక సింహం మనుషుల్ని రక్షించింది, కానీ ఇప్పుడు ఆ సింహాన్ని ఎవరు ఆపగలరు? దిక్కుతోచని దేవతలందరూ చివరికి ఒకే ఒక ద్వారం వైపు పరిగెత్తారు, కైలాసం. కైలాసంలో శివుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. దేవతలు చేతులు జోడించి, మహాదేవా, ఈ ప్రళయాగ్నిని మీరు తప్ప మరెవ్వరూ ఆపలేరు అని వేడుకున్నారు. శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ క్షణంలో కైలాసంలో గాలి స్తంభించింది, నదులు నిశ్చలమయ్యాయి, కాలమే ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ సాధారణ ఉగ్రతను సాధారణ రూపంతో ఆపలేమని ఆయనకు తెలుసు. అందుకే ఆయన పార్వతి, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురు శక్తులను తనలో ఆవాహన చేసుకున్నాడు. ఆ మూడు శక్తుల సంగమం నుండి ఒక భీకర రూపం ఉద్భవించింది. ఆ రూపం పేరు శరభేశ్వరుడు. 8 కాళ్ళు, పక్షి ముఖం, సింహాలను, ఏనుగులను సైతం మింగగల భీమకాయం. సృష్టిలో అంతవరకు ఎవ్వరూ చూడని విచిత్ర భయంకర రూపం. ఆ శరభేశ్వరునికి 2 రెక్కలు. ఒక రెక్క శూలిని అయితే మరొక రెక్క ప్రత్యంగిర. కానీ ఆ క్షణంలో ఇంకా ఆ పేరు లోకానికి తెలియదు. శరభేశ్వరుడు రెక్కలు విప్పి నరసింహుని వైపు దూసుకెళ్ళాడు. కానీ ఉగ్ర నరసింహుడు ఆ సవాలును చూసి మరింత భీకరమైన రూపం ధరించాడు. అదే అష్టముఖ గండభేరుండ నరసింహ. 8 ముఖాలతో, ప్రతి ముఖంలో ఒక ప్రళయంతో, ప్రతి కంటిలో ఒక మహాగ్నితో. ఆ 2 మహాశక్తులు ఢీకొన్నప్పుడు పర్వతాలు పిండి పిండి అయ్యాయి, సముద్రాలు ఆకాశానికి ఎగసిపడ్డాయి, కాలం వంగిపోయింది. ఆ ఘర్షణ ముందు సృష్టి మొత్తం ఒక ఆకులా కంపించింది. కానీ ఎంత పోరాడినా శరభేశ్వరుడు విజయం సాధించలేకపోయాడు. శూలిని శక్తి సరిపోలేదు. చివరికి చెప్పడానికే వణుకు పుట్టించే నిజం స్వయంగా శివుడే విఫలమయ్యాడు. సృష్టిలో మొట్టమొదటిసారి మహాదేవుని శక్తి ఒక సరిహద్దును తాకింది. దేవతలకు ఇక ఏ దారి కనిపించలేదు. వాళ్ళ గుండెల్లో చివరి ఆశ కూడా ఆరిపోయింది. అప్పుడు ఎవ్వరూ ఊహించని క్షణంలో శరభేశ్వరుని ఆ 2వ రెక్క నుండి ఒక కొత్త శక్తి కదలడం మొదలైంది. ఆ క్షణంలో ఆకాశం నల్లబడింది. సూర్యుడు మేఘాల వెనక దాక్కున్నాడు. చంద్రుడు తన కాంతిని కోల్పోయాడు. 3 లోకాల్లోనూ ఒక్కసారిగా శ్వాస ఆగిపోయినట్లయింది. ఆ గాఢాంధకారం నుండి నెమ్మదిగా ఒక రూపం బయటకొచ్చింది. ఆ రూపాన్ని పురాతన గ్రంథాలు ఎలా వర్ణించాయో విన్నవాళ్ళు ఇప్పటికీ వణికిపోతారు. 1000 సింహ ముఖాలు, 2000 ఎర్రని కళ్ళు, 2000 హస్తాలు, ప్రతి హస్తంలో ఒక మహాస్త్రం, 1000 నాలుకలు రక్తంతో తడిసినవి. ఆమె శిరస్సు మేఘాలను దాటి ఆకాశంలో నిలిచింది. ఆమె పాదాలు పాతాళంలో నాటుకున్నాయి. ఆమె శరీరం విశ్వమంతటిని ఒక నీడలా కప్పేసింది. ఆ ఉగ్ర శరభేశ్వరుని కంటే ఆమె 1000 రెట్లు మహారూపం. ఆమె శరీరంపై 8 సర్పాలు ఆభరణాలుగా అల్లుకున్నాయి. మెడలో కపాలమాల వేలాడుతోంది. చేతుల్లో త్రిశూలం, డమరుకం, పాశం మరియు ఒక చిన్న రాక్షస శిరస్సు. ఆ దృశ్యం ముందు దేవతలు తలలు దించుకున్నారు. ఆమె వైపు తలెత్తి చూడటానికి కూడా వాళ్లకు ధైర్యం చాలలేదు. ఆమె నడక మొదలుపెట్టింది. ప్రతి అడుగుకు భూమి కంపించింది. ఆమె నేరుగా నరసింహుని ఎదుట నిలబడింది. అప్పుడు ఒక సింహం 1000 సింహాల ముఖాలను చూసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ క్షణం నుండి నరసింహుని 8 ముఖాల్లోనూ ఉగ్రత మెల్లగా చల్లారడం మొదలైంది. ఎందుకంటే ఆయన ఎదుట నిలిచింది ఒక సాధారణ దేవత కాదు, ఒక శత్రువు కాదు. ఆయన ఎదుట నిలిచింది ఆయన సొంత ఉగ్రతకే ఒక స్త్రీ రూపం. తన ప్రతిబింబాన్ని ఆయన ఆమెలో చూసుకున్నాడు. తన అవతార పరమార్థం ఆ క్షణంలో ఆయనకు బోధపడింది. ఆయన కళ్ళు మూతబడ్డాయి. 3 లోకాలు మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఆమె ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోలేదు. ఆమె ఈ సృష్టిలోనే నిలిచిపోయింది.
ఎందుకంటే చీకటి అనేది ఎప్పుడు తిరిగి వస్తుంది, మరియు అది తిరిగి వచ్చినప్పుడు ఆపడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉండాలి. ఈ సంఘటన జరిగిన అనేక యుగాల తరువాత ఒక గాఢమైన అడవిలో ఇద్దరు ఋషులు తపస్సు చేస్తున్నారు. ఒకరి పేరు ప్రత్య, మరొకరి పేరు అంగిరస. వాళ్ళు ఏ నిర్దిష్ట దేవతను ఆరాధించలేదు. వాళ్ళు సృష్టికి మూలమైన ఆ మూల శక్తిని ధ్యానించారు. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారాయి. చివరికి ఒకరోజు వాళ్ళ ధ్యానంలో ఒక రూపం ప్రత్యక్షమైంది. ఏ వేదంలోనూ పేరు లేని, ఎవరు ఎన్నడూ చూడని శక్తి, సింహముఖంతో 1000 ఆయుధాలతో మెరుస్తున్న ఆ దివ్య రూపం. వాళ్ళ నిష్కల్మష భక్తికి సంతోషించిన ఆ తల్లి వారితో, భక్తులారా, మీ ఇద్దరి పేర్లను కలిపి ఈ లోకం నన్ను ఆ పేరుతోనే పిలుచుకునేలా చేస్తాను అని వరమిచ్చింది. ప్రత్య మరియు అంగీరస కలిసి ప్రత్యంగిర. ఆ పేరుకు అర్థం తిరిగి పంపేది, ఎదురు తిరిగి కొట్టేది. చీకటి ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని తిరిగి అక్కడికే పంపేదని అర్థం. అదే సమయంలో 4వ వేదమైన అధర్వణ వేదంలో పిప్పిలాద మహర్షి ఆమె రహస్యాలను దాచిపెట్టాడు. ఆ అధర్వణ వేదాన్ని అధర్వ అంగీరస వేదం అని కూడా అంటారు. అందులోని మంత్రాలు సామాన్యమైనవి కావు, అవి తాంత్రిక శక్తికే మూలాలు. అందుకే ఆమెకు మరొక పేరు వచ్చింది, అదే అధర్వణ భద్రకాళి. ఈ దేవి కేవలం పురాణాల్లోనే కాదు, రామాయణంలో కూడా ఒక రహస్య మూలగా దాగి ఉంది. చాలా మందికి తెలియని ఒక సత్యం ఏంటంటే, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు ఏ యుద్ధంలోనూ ఓడిపోకుండా ఉండడానికి కారణం కూడా ఆమెనే. బ్రహ్మ నుండి ఇంద్రజిత్తు ఒక రహస్య మంత్రం, ఒక గూఢ దేవత పేరు లభించాయి. ఆ దేవత పేరు నికుంభిల. ప్రతి యుద్ధానికి ముందు ఇంద్రజిత్తు ఆ నికుంభిలాదేవికి ఒక రహస్య హోమం చేసేవాడు. ఆ హోమం పూర్తయితే ఆ యుద్ధంలో అతన్ని ఓడించడం ఎవరి సాధ్యం కాదు. రాముడితో తలబడే ముందు కూడా ఇంద్రజిత్తు అదే హోమాన్ని మొదలుపెట్టాడు. కానీ విభీషణుడు ఈ రహస్యాన్ని రాముడికి చెప్పాడు. ఆ హోమం పూర్తయితే ఇంద్రజిత్తును ఓడించడం అసాధ్యమని గ్రహించిన రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ఆ యజ్ఞం పూర్తి కానివ్వకు అని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు సైన్యంతో వెళ్ళి ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు. అసంపూర్ణ హోమంతోనే ఇంద్రజిత్తు యుద్ధానికి దిగాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో అతను మరణించాడు. ఎందుకంటే నికుంభిల అతనికి ఇంకా అనుగ్రహించలేదు. ఆ నికుంభిల మరెవరో కాదు, ప్రత్యంగిరాదేవి. ఆమెకు నికుంభిల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎందుకంటే ఆమె భక్తుల హృదయాల్లో నివసిస్తూ వాళ్ళను రక్షిస్తుంది. అదే సమయంలో శత్రువులను లోపలి నుండి ఊపిరాడకుండా అణిచివేస్తుంది. ఈ దేవిని ఆరాధించడం సామాన్యమైన విషయం కాదు. ఆమెకు పగటి ఉత్సవాలు లేవు, బహిరంగ వేడుకలు లేవు. ఆమె ఆరాధన మార్గం తాంత్రికమైనది. చీకటి అత్యంత దట్టంగా ఉన్న అమావాస్య అర్ధరాత్రి మాత్రమే జరిగేది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో అయ్యావాడి అనే ఒక చిన్న ఊరు ఉంది. అక్కడ ఆమె దేవాలయం ఎక్కడ ఉందో తెలిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అది ఒక శ్మశానం నడిబొడ్డున ఉంది. ఎముకలు, బూడిద, మండుతున్న చితి మధ్య ఆమె 18 హస్తాలతో కొలువై ఉంటుంది. ఎందుకు శ్మశానంలో అని ఎవరైనా అడిగితే పెద్దవాళ్ళు ఒక మాట చెబుతారు. శివుడు శ్మశానంలో ధ్యానించినట్లే ఆమె కూడా అక్కడ నివసిస్తూ ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు మట్టిలో కలవక తప్పదు. మిగిలేది బూడిద మాత్రమే. ఈ సత్యాన్ని జీర్ణించుకున్నవాడే ఆమెను అర్థం చేసుకోగలడు. ఆమె మరణానికి దేవత కాదు, ఆమె ఆ మరణం వెనుక దాగిన సత్యానికి దేవత. ఆ రహస్య పూజల్లో భక్తులు ఎర్రని మిరపకాయలను అగ్నికి సమర్పిస్తారు, తమపై పడిన చెడు దృష్టిని, శాపాలను ఆ మంటల్లో దహించడానికి. ఎర్రని పూలు, నల్ల నువ్వులు, నిమ్మకాయలు, పానకం ఇవన్నీ ఆమెకు ప్రీతికరమైనవి. కానీ ఆ పూజలన్నిటికీ హృదయం ఒక్క బీజాక్షరం. అధర్వణ వేదంలో దాగిన ఆ ఒక్క అక్షరం విశ్వంలోని ఏ చెడునైనా తిప్పికొట్టగలదని విశ్వాసం. క్షం. అయితే ఆ అక్షరాన్ని ఎవరికి పడితే వాళ్లకు చెప్పరు. ఎందుకంటే అది తప్పు మనస్సుతో పలికితే
ఆ చెడు తిరిగి పలికిన వాడి మీదే విరుచుకుపడుతుంది. అయితే ఈ విద్య గురువుల నుండి శిష్యులకు మాత్రమే తరతరాలుగా అత్యంత రహస్యంగా అందుతూ వచ్చింది. చరిత్రలో ఆమె దర్శనం పొందిన మహా ఋషులు అరుదు. దుర్వాస మహర్షి, పులిపాని సిద్ధార్ వంటి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆమె శక్తి అందరూ భరించగలిగేది కాదు. అందుకే ఆమె శతాబ్దాలుగా ఒక రహస్యంలా దాగి ఉండిపోయింది. ఇంత చీకటి, ఇంత భయం, ఇన్ని రహస్యాల తర్వాత ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. ఆమె చెడ్డ దేవత లేదా క్షుద్ర శక్తి అని. కానే కాదు. ఆమె రూపం భయంకరమైనది కావచ్చు. ఆమె కథ చీకటితో నిండి ఉండొచ్చు. ఆమె పూజలు శ్మశానంలో జరగవచ్చు. కానీ ఆమె హృదయం మాత్రం కరుణ సముద్రం. పురాతన గ్రంథాలు ఆమెను మోక్షదాత్రిగా, విముక్తికి తల్లిగా వర్ణిస్తాయి. ఆమె తమ భక్తులను, కర్మలను తనలో లీనం చేసుకొని వారిని జనన మరణ చక్రం నుండి విడిపిస్తుంది. ఆమె కోపం ఎన్నడూ భక్తుల మీద కాదు, అది చీకటి మీద, దుష్టత్వం మీద. ఆమె చేతుల్లోని ఆయుధాలు భక్తులను బెదిరించడానికి కాదు, వాళ్ళను కాపాడటానికి. ఒక తల్లి సాధారణంగా మృదువుగా ఉంటుంది, కానీ తన బిడ్డకు ప్రమాదం ముంచుకొస్తే అదే తల్లి ప్రపంచంలోని అత్యంత భయంకరమైన శక్తిగా మారుతుంది. ప్రత్యంగిరాదేవి సరిగ్గా అలాంటి తల్లి. ఆమెను నిష్కల్మష హృదయంతో పిలిచిన వారికి ఆమె మాతామయ్యే అవుతుంది. చెడు తలంపుతో సమీపించిన వారికి ఆమె ముగింపు అవుతుంది. అందుకే ఆమె పేరు ప్రత్యంగిర, తిరిగి పంపేది. మనం ఏ భావంతో ఆమెను సమీపిస్తే అదే భావం మనకి తిరిగి వస్తుంది. ఆమె ఒక అద్దం లాంటిది. భక్తికి భక్తి, చెడుకు చెడు తిరిగి ఇచ్చే న్యాయమూర్తి. ఈ కథ ఒక పురాణం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ రోజుకి దక్షిణ భారతదేశం నలుమూలల ఆమె దేవాలయాలు సజీవంగా ఉన్నాయి. తంజావూరులోని అయ్యవాడి, చెన్నైలోని షోలింగానూర్, హోసూరు దగ్గర మోరణాపల్లి, బెంగుళూరులోని జయనగర్, ఇవన్నీ ఆమె శక్తి కేంద్రాలే. కానీ నిజమైన శక్తి కేంద్రాలు ఈ ప్రసిద్ధ దేవాలయాలు కావు. అవి గ్రామాల అంచుల్లో, అడవుల లోతుల్లో, పర్వతాల వెనుక, గూగుల్ మ్యాప్లో కూడా కనిపించని చోట్ల దాగి ఉన్నాయి. అక్కడ ఇప్పటికీ అదే అమావాస్య రాత్రి, అదే ఎర్రని మంట, అదే రహస్య బీజాక్షరం. క్షత్రియ వంశీయులు తరతరాలుగా ఆమెను ఆరాధిస్తూ వస్తున్నారు. కొందరు పూజారులు ఒక విచిత్రమైన మాట అంటారు, మేము ఆమెను ఎన్నుకోలేదు, ఆమె మమ్మల్ని ఎన్నుకుంది అని. ఈ సైన్స్ యుగంలో ప్రతిదానికి సమాధానం వెతికే ఈ కాలంలో కూడా ఆ గ్రామంలో, ఆ రాత్రుల్లో, ఆ పాడుబడిన గుడుల్లో ఒక మంట ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఎవరు వెలిగిస్తారో తెలియదు, ఎవరు ఆర్పుతారో తెలియదు. ఎందుకంటే ఆ మంట మానవ నిర్మితం కాదని, అది ఆమె ఉనికికి గుర్తని ఆ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆమె ఇప్పటికీ చూస్తుంది, ఆమె ఇప్పటికీ ఉంది. చీకటి తన హద్దులను దాటినప్పుడు నిద్రానంగా ఉన్న కొన్ని శక్తులు మేల్కొంటాయి. మనం ఆమెకు భయపడతాం, కానీ ఆ భయం పొరపాటు. ఎందుకంటే ఆమె నాశనం కాదు, ఆమె సమతుల్యం. ఆమె కోపం చీకటి కోసం, ఆమె రక్షణ భక్తుల కోసం. అధర్వణ వేదంలో ఆమెను దాచారు, శ్మశానంలో ఆమెకు పీఠం వేశారు, భయంలో ఆమెను చుట్టుముట్టారు. కానీ నిజమైన భక్తులకు మాత్రం ఆమె ఎప్పుడూ ఒక తల్లే. ఆమె పేరును పైకి పలకడం ఒక ప్రార్థన, ఆమె పేరును మర్చిపోవడం ఒక ప్రమాదం. ఎందుకంటే ఆమె పేరు మన నాలుకపై బతికున్నంతకాలం చీకటి గడప దాటి లోపలికి రాదు. ప్రత్యంగిర, సింహముఖి, అధర్వణ భద్రకాళి, మహామాత. ఆమె భయంకరం కానీ పవిత్రం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.